तकबीर अल्लाहू अकबर नारे तकबीर अल्लाहू अकबर सेव द डेमोक्रेसी వాళ్ళకి చెప్పండి ఏం చేద్దాం ఏంటి మార్గం నుంచి బ్రిటిష్ కాలానికి ముందు నుంచి మరి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వక్ఫ్ చట్టానికి బలమైన Ini
ఈరోజు మన ఈ ర్యాలీ ఏలూరు నగరంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మనం అందరం ముస్లిం సోదరులు, అలాగే పార్టీ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఈ ర్యాలీ చేయడం వలన, ఈ ర్యాలీ వలన కోరుకుంటున్నది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ ర్యాలీని తీయడం జరిగింది. ప్రభుత్వాలతో మనం ఇదే కోరుకుంటున్నాం. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం కోరుకుంటుంది ఏమిటంటే ఈ చట్టానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయరు అని చెప్పేసి మేము చాలా ఆశగా ఉన్నాం అన్నమాట. ఇన్ని రోజులు ఆశగా చూస్తున్నాం. ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయను అని చెప్పేసి తీసుకొచ్చి మరి అర్ధరాత్రి పూట సపోర్ట్ చేయించారు. ఈ నల్ల చట్టాన్ని పాస్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉన్నది. దీని వలన ముస్లిం సమాజం మొత్తం చాలా నిరాశ చెందింది, చాలా దీని వలన బాధపడుతుంది. ఇప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడు గారితో కోరుకుంటున్నది ఏంటంటే అసెంబ్లీలో వారు ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఈ బిల్లుని వాపస్ చేయేటట్టు ప్రయత్నిస్తారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారితో కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అవగాహన ఉన్న, అలాగే ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయ ఒక మేధావి అన్న ఒక పేరుంది కాబట్టి మేము వారితో ఆశిస్తున్నది, కోరుకున్నది ఏమనంటే ఈ బిల్లుని వాపసు చేయడానికి తీర్మానించి ప్రయత్నిస్తారని చెప్పేసి, ఇప్పుడు కూడా పోయిందేం లేదు, చేస్తారని చెప్పేసి మేమందరం వారితో కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క మెసేజ్ కూడా అదే మేము వారికి ఇవ్వదలుచుకుంటున్నాం. అలాగే పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు ఏలూరులో ముస్లిం సోదరులు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జరిగిన ర్యాలీకి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. పార్లమెంట్లో కూడా సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకించింది. దురదృష్టకరం ఏమిటంటే వాస్తవంగా ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉంది, కానీ పచ్చి అవకాశవాద తెలుగు 3 పార్టీలు అయితే ఉన్నాయో వీళ్ళు రోజువారీ డ్యాన్స్ ఆడుతున్నారు. లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా, బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా మాట్లాడి ఆంధ్రుల్ని గొంతు కోశారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సమస్య ఏమిటంటే బి బాబు, జే జగన్, పి పవన్ బీజేపీ రూపంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళ వలన ఈరోజు ఈ వక్ఫ్ చట్టం కూడా చట్టమైందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ బీజేపీ కేవలం ముస్లింల మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తుంది, రాజ్యాంగం మీద దాడి చేస్తుంది, క్రైస్తవుల మీద దాడి చేస్తుంది, మొత్తం ఈ రాజ్యాంగం మీద దాడి చేస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారో దానిని ముస్లిం పర్సనల్ అన్ని జమాతులు అందరూ, ఏలూరులో ఉన్న ప్రతి ముస్లింలు, మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ముస్లింలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే మన నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు దీన్ని సపోర్ట్ చేసి బిల్ని పాస్ చేశారు, మేము ముస్లింలందరూ దీనికి చాలా నిరాశగా ఉన్నాం. ఈ ర్యాలీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము, వ్యతిరేకిస్తున్నాం. ఈ ర్యాలీ వల్ల, ఈ ర్యాలీకి నిరసనగా మనమందరూ ముస్లింలందరూ ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో, మనం వక్ఫ్ చట్టంలో అనుకున్న ఏదైతే ముస్లిం వక్ఫ్ చట్టం అనేది ముస్లింల ఆస్తి, దాన్ని వేరే ఈ గవర్నమెంట్ దాని ఆధ్వర్యంలో తీసుకుని 1-2 నాన్ ముస్లిమ్స్ని కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయాలనుకుంటుంది. ఇది అన్ని రకాల ఏదైతే బిల్లు ఏ రకంగా బీజేపీ వక్ఫ్ చట్టం ముస్లింలకు ఉపయోగపడుతుంటున్నారో దానికన్నా ఎక్కువగా నష్టపడేలాగా ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంది. అందుకే ఈ జేఏసీ తరపున, అందరూ తరపున మేము ఈరోజు ఈ ర్యాలీ తరపున ఖండిస్తున్నాం. ఆ బిల్ని నల్ల చట్టాన్ని వెనుక తీసుకోవాలి. ఏంటంటే వక్ఫ్ అంటే అల్లాహ్ యొక్క మార్గంలో పేదవాళ్ళ కోసం, ముస్లిం కమ్యూనిటీలో పేదవాళ్ళ అభ్యున్నతి కోసం ఇవ్వడం కోసం ఆస్తిపాస్తులు మా పూర్వీకులు అల్లా మార్గంలో వదిలిపెట్టేళ్ళారు. వక్ఫ్ అంటే ఏంటంటే వాళ్ళ హక్కుల్ని వదిలిపెట్టుకుని అల్లా మార్గంలో ఇవ్వడం. అది కేవలం ముస్లిం సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం, అంతేగాని దీంట్లో ఎవరికి ఎటువంటి హక్కు లేదు. పైగా వక్ఫ్ ఆస్తి అనేది అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు. ఇది కేవలం ముస్లింల యొక్క స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మద్రసాలు కానీ, వాళ్ళకి పేదవాళ్ళకి అభివృద్ధి చెందడానికి కానీ రాసినవి. కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ ముస్లింల ఆస్తిని కాజేయడానికి గవర్నమెంట్ ఈ వక్ఫ్ సవరణ అనేది తెచ్చింది.
నిజానికి వక్ఫ్ సవరణ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈరోజు హిందువులు గుళ్ళు ఉన్నాయనుకోండి, హిందువుల గుళ్ళో వేరే వాళ్ళ మతస్థులను కానీ అసలు హిందువేతరులని ఎవరినైనా వాళ్ళ అథారిటీలో తీసుకుంటారా? తీసుకోరు. కానీ ముస్లింలకు మాత్రం మాకు సంబంధించిన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. నిజానికి ఏ మతానికైనా దేనికైనా సంబంధించి ఆ మతానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెలిసిన వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, తిరుపతిలో మీకు వేద పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవరు చదవడానికి కూడా హక్కు ఉండదు. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ముస్లింల యొక్క ఆస్తి ఏదైతే ఉందో దీన్ని నిర్ద్వందంగా కాజేయటం కోసం గవర్నమెంట్ ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముందుగా మా అందరి అభిప్రాయాలు అడగాలి. మేము మెజారిటీ జనం, ముస్లింల్లో మెజారిటీ జనం ఒప్పుకుంటే అప్పుడు మీరు దీన్ని యాక్ట్ కింద తీసుకురావాలి. కానీ మా సామాజిక వర్గంలో ఎవరు ఒప్పుకోలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు ఒప్పుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ అని కూడా మేము చెప్పాం. అలా ఎవరో ఒప్పుకున్నారని దాన్ని బట్టి మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చి వక్ఫ్ని ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటానికి బదులు ఒక డిక్టేటర్షిప్ లాగా, ఒక నియంతృత్వ పాలనలాగా అయిపోయింది. ఈరోజు ప్రతి విషయంలోనూ ముస్లింలని వీధిలోకి లాగడం, మాకు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం. కానీ ఈరోజు ఈ వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ముస్లింలవి. నిజం చెప్పాలంటే ఇప్పుడు సచార్ కమిటీ చూడండి, సచార్ కమిటీ నివేదికలో ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కేవలం ముస్లింలు మాత్రమే. ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా తక్కువ ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు మాత్రమే. కానీ ఈరోజు ముస్లింల దగ్గర ఉన్న ఈ కొంచెం ఆర్థిక వనరులను కూడా లాక్కునే ఉద్దేశంతో ఈ వక్ఫ్ చట్టాన్ని అన్నది తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ చట్టం ఏంటంటే పూర్తిగా ముస్లింలని ఆర్థికంగా అడగదొక్కడం కోసం. మాకు డిమాండ్స్ అంటూ సెపరేట్గా మేమేమి చెప్పట్లేదండి, ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా గొడవలకి దిగలేదు. ఇస్లాం అంటేనే శాంతి. ఇస్లాం చెప్పేది ఏంటంటే శాంతిగా ఉండమని, దైవానికి మళ్ళీ మనం సమర్పించుకోమని. ఆ విధంగా మేము ఎప్పుడు శాంతిగానే బ్రతికాం. కానీ ఈరోజు మా నెత్తి మీదకి సమస్యలను తీసుకొచ్చి ఇప్పుడు మీకు డిమాండ్లు ఏమున్నాయని అడుగుతున్నారు. నిజంగా మేము డిమాండ్లు ఏమి చేయట్లేదు, మా హక్కులు మాకు ఇవ్వండి. మా హక్కుల్లో గవర్నమెంట్ వేలు పెట్టొద్దనండి. మా హక్కులు ఏమున్నాయో అవి మాకే వదిలేయండి. అల్లాహ్ వైపు నుంచి మాకేదైతే మా పూర్వీకులు అంటే పూర్వీకులు వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళకి అవి గవర్నమెంట్ ఆస్తులు ఏమి వక్ఫ్ బోర్డుకి రాయలేదు. సొంత ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకి వదిలేసి ముస్లింల యొక్క వదిలిపెట్టారో అవి మాకే వదిలేయండి. మా అభ్యున్నతి మేము చూసుకుంటాం. దీంట్లో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఇది అల్లాహ్ ఆస్తి. అల్లాహ్ ఆస్తిని అమ్మే హక్కు ఎవరికి లేదు, చివరికి మాకు కూడా లేదు. మేము కూడా అదే అమ్మడానికి వీల్లేదు. అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మా యొక్క వక్ఫ్ బోర్డ్ అనేది అల్లా రహాలో ఇచ్చేసింది. అది అల్లా యొక్క పని కోసం ఇచ్చేసింది. దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, ఎవ్వరు వాళ్ళు దోచుకోలేరు. ఇది మా పూర్వీకుల సొంతం. ఇది తప్పకుండా మాకు వచ్చి తీరుతుంది. अल्लाहु अल्लाहु रब्बी ला उशरिकु बिही शैया। अल्लाह ताला हमारे ज़मीनों की हिफाजत करेगा, अल्लाह हमारे मस्जिदों की हिफाजत करेगा, बोलो आमीन। अल्लाह ताला हमारे मदरसों की हिफाजत करेगा, हमारे खबरस्तानों की हिफाजत करेगा, हमारे पर्दे की हिफाजत करेगा। किसी से हम नहीं मांगते, उससे मांगते हैं। वो रब है, उसके काम में दिए हम काम ज़मीन, वही हमें हिफाजत से लौटा देगा। हमें ये यकीन है, हमें ये उम्मीद है अल्लाह ताला से, हम ज़रूर वापस लेके रहेंगे। हमारे जिम्मेदारान हम तमाम मेहनत करते हैं, धूप में दौड़ करते हैं, हम ज़रूर वापस लेके रहेंगे। हमें अल्लाह पर भरोसा है, कोई कुछ नहीं कर सकेगा, उसको गारत करेगा अल्लाह ताला। जो खींचना चाहता है ज़मीन, उसको ज़रूर गारत करके रखेगा अल्लाह ताला। इंशाअल्लाह हम उम्मीद रखते हैं, इंशाअल्लाह।